హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకు చిక్కుడుకాయ ఫ్రై చూపిస్తానండి. సో చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం, వచ్చేయండి. నేను ఇవి నాటు చిక్కుళ్ళు తీసుకున్నానండి. సో మీ దగ్గర ఉన్న చిక్కుళ్ళు మీరు తీసుకోండి. ఓకే, నాటు చిక్కుళ్ళు చూసారు ఎంత బాగున్నాయో. యాక్చువల్లీ సిటీస్లో ఉండడం స్టార్ట్ చేసిన తర్వాత ఇటువంటి చిక్కుళ్ళు అసలు కనిపించట్లేదు. బట్ అనుకోకుండా మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చానండి నేను. వీటిని మొత్తం కూడా చూసుకోవాలన్నమాట. సో లోపల ఏమన్నా పురుగులు ఉంటాయా అని చెక్ చేసుకోవాలి కదా. విధంగా తీసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. ముందుగా మనం దీంట్లో ఒక పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి. గ్యాస్ మీద కడాయి పెట్టి అందులో ఒక 8 to 10 ఎండుమిర్చి వేయాలన్నమాట. ఆయిల్ ఏమి వేయొద్దు, జస్ట్ ఓన్లీ నార్మల్గా ఎండుమిర్చితో ఫ్రై చేయాలి. నెక్స్ట్ జీలకర్ర అండ్ వెల్లుల్లిపాయలు కూడా జస్ట్ ఒక 2 minutes అలా ఫ్రై చేయాలండి, వితౌట్ ఆయిల్. 1 tablespoon నువ్వులండి, వీటిని కూడా వేసుకొని మనం నువ్వులు వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయచ్చు, ఎందుకంటే త్వరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. సో వీటిని కూల్ అయిన తర్వాత మొత్తాన్ని కూడా మనం మిక్సీ పట్టేసుకోవాలి. నేను ఫస్ట్ బౌల్లో తీసేసుకున్నాను. సో తర్వాత దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాం, పౌడర్ ప్రిపేర్ చేసేసుకోవాలి. ఈ పౌడర్ వల్లనే ఫ్రై అనేది మంచి టేస్టీగా ఉంటుందండి, అలానే మంచి అరోమా వస్తుందన్నమాట పౌడర్ మిక్సీ పట్టిన వెంటనే. గ్యాస్ మీద కడాయి పెట్టుకుని అందులో ఒక 5 tablespoon ఆయిల్ తీసుకోండి. అది ఫ్రై అయిన తర్వాత శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకోండి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసేసుకోవాలండి. ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ వేసుకోండి, ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఫస్ట్ వేసుకోవడం వల్ల ఏంటంటే త్వరగా కుక్ అయిపోతాయి అన్నమాట ఆనియన్స్ అనేవి. సో తర్వాత మనం ఒలిచిపెట్టుకున్న చిక్కుడుగాయలు ఉన్నాయి కదా, వీటిని బాయిల్ చేయడం అలా ఏం అవసరం లేదు, ఎందుకంటే ఇవి నాటు చిక్కుళ్ళు కదా. సో ఏం అవసరం లేదండి, డైరెక్ట్గా అలా వేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. గ్యాస్ సిమ్లోనే ఉంచి వాటిని కుక్ చేస్తూ ఉండాలి. సుమారుగా ఒక 10 to 15 minutes టైం పడుతుంది. సో మొత్తం కూడా మంచిగా డ్రై రోస్ట్ అయిపోతాయండి, బాగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. సో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఫ్రై మనం 2 types చేసుకోవచ్చు అండి, బాయిల్ చేసి ఫ్రై చేయొచ్చు, అలానే ఈ విధంగా కూడా ఫ్రై చేయొచ్చు. బట్ ఇది చాలా బాగుంటుందండి, క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కొంచెం పసుపు వేసుకోవాలి, మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. అలానే మెయిన్ ఇప్పుడు మనం ఇందులో వేయాల్సింది మీ అందరికీ గుర్తుంది కదా, మనం ఒక పౌడర్ని ప్రిపేర్ చేసాం కదా, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, జీరా అండ్ నువ్వులు. ఈ పౌడర్ని మనం ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడే ఉంటుందండి అసలు కదా. సో మొత్తాన్ని మనం ఈ పౌడర్ వేసిన తర్వాత మొత్తాన్ని కలిపేసుకోవాలి. కలుపుతుంటేనే మంచి అరోమా వస్తుందండి, మాటల్లో చెప్పలేనమాట. సో అంత బాగుంటుంది. మా పాప కూడా చాలా ఇష్టంగా తిందనమాట ఈ కర్రీ. సో మీకు ఈ కర్రీ తెలుసుంటే కనుక కామెంట్ చేయండి, తెలియకపోయినా సరే కామెంట్ చేయండి. కానీ ఇంతవరకు ట్రై చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా ఇందులో మనం కొత్తిమీర వేయనవసరం లేదండి. కొన్ని కొన్ని కర్రీస్కి కొత్తిమీర బాగుండదండి, ఈ ఫ్రైలోకి కొత్తిమీర అస్సలు బాగుండదు, బట్ అసలు వేయొద్దు. ఎంతో టేస్టీగా ఉండే మన క్రిస్పీ చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇది సాంబార్లోకి కానీ రసంలోకి కానీ సూపర్ ఉంటుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.